that at present Nellore does not require an ORR as the bypass has already reduced traffic congestion. To further ease the flow, underpasses are being constructed. Narayana clarified that the outer ring road project is not on the agenda. While laying foundation stone for several development works in Nellore, he remarked that former Chief Minister Jagan's criticism stems from frustration that the Amravati capital project cannot be stopped. He asserted that no matter how many conspiracies are attempted, development activities will continue without interruption. ఔటర్ రింగ్ రోడ్ అనేది యాక్చువల్గా నుడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు యాక్చువల్గా దాన్ని చేయాలనే ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశం సదుద్దేశం, ఆయన ప్లాన్, ఆయన యొక్క ఆలోచన మంచిదే. కానీ నెల్లూరుకి అసలు రింగ్ రోడ్ అవసరం లేదనేది తీసుకుంటే ప్రజెంట్ పరిస్థితి. ఎందుకనంటే నెల్లూరుకి ఒకప్పుడు హైవే ట్రంక్ రోడ్ మీద పోయేది. ట్రంక్ రోడ్ అంటే నెల్లూరు రెండుగా డివైడ్ చేస్తుంది. ట్రాఫిక్ మొత్తం హెవీ, నెల్లూరు ట్రంక్ రోడ్ హెవీ ట్రాఫిక్. అందుకని ఆ తర్వాత మినీ బైపాస్ అని వచ్చింది, మినీ బైపాస్ రోడ్ అది తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత ట్రంక్ రోడ్డు మీద కంజెషన్ తగ్గింది. అదైన తర్వాత బైపాస్ వచ్చింది. బైపాస్ వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడ సమస్య లేదు. బైపాస్ 4 లైన్లు ఉంది, దాన్ని కూడా 6 లైన్లు చేస్తున్నారు. మరొకటి ఏంటంటే బైపాస్కి యువతల సైడ్, ఈస్ట్ సైడ్ ఉండేది చాలా తక్కువ ఇళ్ళు, చాలా తక్కువ. జనరల్గా ఎప్పుడు ఈ బైపాస్ రోడ్లు కావాల్సింది ఎప్పుడంటే ట్రాఫిక్ కంజెషన్ వస్తే. అందుకనే అండర్ పాస్, అటు శ్రీధర్ రెడ్డి గారు కూడా తన కాన్స్టిట్యున్సీలో అండర్ పాస్ ప్లాన్ చేసి వర్క్ జరుగుతుంది. సిటీ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ సింహపురి హాస్పిటల్ దగ్గర ఒక అండర్ పాస్ రేపు 26వ తేదీ టెండర్ ఓపెన్ చేస్తున్నారు. మరొక అండర్ పాస్